తన జన్మ వృత్తాంతముతో పాటు వేదాంతమును కూడా తన సహచరులకు వివరిస్తున్న ప్రహ్లాదుడు. శ్రీ ప్రహ్లాదోపాఖ్యానము శ్రీ భాగవత పద్యములు 2వ భాగము. లోకములన్నిటికీ కూడా దుస్సాహమైన హిరణ్యకశిపుని రాక్షస వీర్యం ఈమె కడుపులో పెరుగుతున్నది. కాబట్టి ఈమెను ప్రసవించే వరకు బందీగా ఉంచి పుట్టిన బిడ్డను పుట్టినట్లే నా వజ్రాయుధంతో సంహరిస్తాను. ఆ తరువాత ఈమెను విడిచిపెట్టేస్తాను అన్న ఇంద్రుని పలుకులకు, దేవేంద్ర, ఈమె కడుపులో పెరుగుతున్నవాడు భయమన్నది ఎరుగనివాడు, పరమ భక్తుడు, భాగవతోత్తముడు. అతడు అజాత శత్రువు, జన్మ జన్మల నుంచి హరిభక్తి సంప్రాప్తిస్తూ వస్తున్నవాడు. కాబట్టి నీ బాహుపరాక్రమం అతని మీద ఏమాత్రం పనిచేయదు. అతనిని నీవు చంపలేవు అన్నాడు నారదుడు. తరువాత ఏమి జరిగింది? ఇంద్రుడు నారద మహర్షి చెప్పిన ఆ మాటలకు తన ఆమోదమును తెలిపి మా తల్లికి నమస్కరించి విడిచిపెట్టాడు. ఆయన కూడా విష్ణు భక్తుడే కనుక ఆ భక్తి భావముతో మా అమ్మకు ప్రదక్షిణ నమస్కారములు చేసి తాను దేవలోకానికి వెళ్ళిపోయాడు. నారద మహర్షి మా తల్లిని తన పుత్రికగా భావించి ఓదార్చి తన ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. అమ్మా, నువ్వు సాధ్వీమణివి, నీ కడుపులో పెరుగుతున్నవాడు మహాభక్తుడు. నీ భర్త తపస్సు పూర్తి చేసి వరాలు పొంది తిరిగి వస్తాడు. అప్పటిదాకా నువ్వు నా ఆశ్రమములోనే ఉండు అని నారదుడు ధైర్యం చెప్పాడు. అందుకు మా అమ్మ అంగీకరించింది. యోషారత్నము నాథ దైవత విశాలోద్యోగమా తల్లి నిర్వైషమ్యంబున నాధురాకమదిలో వాంఛించి నిర్దోషయై ఈషద్భీతియులేక గర్భపరిరక్షేచ్ఛన్ విచారించి శుశ్రూషల్ చేయుచునుండే నారదునకున్ సువ్యక్త శీలంబునన్. మహిళా శిరోమణి, మహాసాధ్వి, మహాపతివ్రత, మంచి మనసు కలిగినది అయిన మా అమ్మ లీలావతి ఎవ్వరి మీద ద్వేషం లేకుండా భర్తనే తన దైవంగా భావిస్తూ ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఉండిపోయింది. తన కడుపులో పెరుగుతున్న కుమారుని బాగోగులు చూసుకుంటూ నారద మహర్షికి శుశ్రూషలు చేస్తూ మంచి నడతతో ఆశ్రమంలో ఉండిపోయింది. దయాహృదయుడు, దీనులను రక్షించే హృదయము కలవాడు, సాధు సత్తముడు అయిన నారదుడు మా అమ్మ చేస్తున్న సేవలకు ఎంతో సంతోషముతో ఆమెను తన శక్తి కొలది కడుపులో పెట్టుకుని కాపాడుతూ జాగ్రత్తగా చూసుకున్నాడు. పుట్టబోయే బిడ్డనైన నాయందు అమితమైన దయగలవాడు కనుక నాకు చెప్పాలి అనే ఆలోచనతో మా తల్లికి భగవత్ సంబంధమైన జ్ఞానమును, ధర్మములను అనేకములను ఉపదేశించాడు. కానీ స్త్రీ కావడం వలన సుదీర్ఘకాలము గడిచిపోయి అభ్యాసం లేకపోవడం వలన మా తల్లి ఇప్పుడు వాటన్నిటినీ కూడా మరచిపోయింది. వెల్లిగొని నాట నుండి ఉల్లసితంబైన దైవయోగంబున శోభిల్లెడు మునిమతమంతయు ఉల్లంబున మరపు బుట్టదొకనాడైనన్. నారద మహర్షికి నా మీద ఉన్న దయ వలన, దైవయోగం కలిసి రావడం వలన నా తల్లికి ఆయన చేస్తున్న ఉపదేశములు గర్భస్థుడనై ఉన్న నాకు మాత్రం ఆనాటి నుండి నేటి వరకు నేను విన్న విషయములను ఏ ఒక్కటి కూడా నేను మర్చిపోలేదు. అన్నీ కూడా నా మనసులో గుర్తుండిపోయినాయి. గురుకులములో తన తోటి విద్యార్థులతో తన జన్మ వృత్తాంతమును వివరిస్తున్న ప్రహ్లాదుడు వారితో ఇంకా ఈ విధముగా వివరిస్తున్నాడు. వినుడు నాదు పలుకు విశ్వసించితిరేని
సతులకైన బాలజనులకైనా తెలియవచ్చు మేలు దేహాద్యహంకార దళన నిపుణమైన తపసి మతము. సహచరులారా, నా పలుకులను శ్రద్ధగా వినండి, నమ్మండి. మహాభాగవతోత్తముడైన నారద మహర్షి తత్వం తెలుసుకోవడానికి స్త్రీలు, బాలలు అందరూ కూడా అర్హులే. ఈ నారద భక్తి తత్వమును గ్రహించినట్లయితే ఈ దేహముపై గల అభిమానము, మమకారము తొలగిపోయి ఉత్తమోత్తమైన భక్తిభావం ప్రబలుతుంది. ఈ విధముగా నారద మహర్షి బోధించిన వివరములను తన సహాధ్యాయులైన దానవ బాలులకు ఇలా తెలియచేశాడు. కాలము భగవత్ స్వరూపము. కాలముననుసరించి షడ్వికారములు అనబడే మార్పులు దేహమునకు ఉంటాయి. ఆత్మకు మాత్రం ఈ మార్పులు ఉండవు. ఆత్మ శాశ్వతమైనది, నాశనము, వికారములు లేనిది, శుద్ధమైనది, స్వయం ప్రకాశమైనది, వ్యాపించు స్వభావం కలది, సంగము లేనిది, పరిపూర్ణమైనది అనేవి ఆత్మలక్షణములు. బంగారం గనులలో రాయి రప్పలతో కలిసిన బంగారమును స్వర్ణకారులు అగ్నిలో పుటం పెట్టి కరగబెట్టి దాని నుండి బంగారం వెలికి తీస్తారు. అదేవిధంగా ఆత్మతత్వమును గ్రహించిన వారు దేహముపై భ్రాంతిని కలిగించే అహంకార మమకారములను విడిచిపెట్టి బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందుతారు. మూల ప్రకృతి, మహత్తు, అహంకారం, శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం అనేవి 8 ప్రకృతులు. సత్వ, రజస్, తమో గుణములు ప్రకృతి యొక్క త్రిగుణములు. నోరు, చెయ్యి, కాలు, గుదము, మర్మావయవము అనే 5 కర్మేంద్రియాలు. కన్ను, చెవి, చర్మం, ముక్కు, నాలుక అనే 5 జ్ఞానేంద్రియాలు. భూమి, జలము, ఆకాశము, వాయువు, అగ్ని అనేవి పంచభూతాలు. మనసుతో కలిపి ఇవి మొత్తము 16 వికారములు. వీటన్నిటిలోనూ ఆత్మ సాక్షీభూతంగా ఉంటుంది. ఈ దేహము అనేక పదార్థములతో తయారైనది. ఈ దేహమునకు ఆధారభూతమైన ఆత్మ పూసలలో దారంలాగా అన్నిటిలోనూ ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆత్మకు జనన, స్థితి, మరణాలు ఉండవు. ఈ ఆత్మను అన్వేషించగలగాలి. ఆత్మకు ఏ అవస్థలు లేవు. జాగృతి, స్వప్నం, సుషుప్తి అనే మనోవృత్తులను ఎవడు తెలుసుకుంటాడో అతడే ఆత్మస్వరూపుడు. ఏ విధముగా పూలకు ఉండే సువాసన ద్వారా వాయువును తెలుసుకోగలుగుతాడో అలాగే బుద్ధి భేదముల వలన ఆత్మను తెలుసుకోవచ్చు అని ఇంకా ఈ విధముగా వివరిస్తున్నాడు. మరింత కథా వివరణము నా తదుపరి భాగములో.